ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. విధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక పావు నూనె యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేడెక్కాక వెల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 10 దాకా తీసుకున్నాను. మీకు కారానికి సరిపడా తీసుకోవచ్చు. కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిర్చి వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక ఇందులో వచ్చేసి గోంగూర అయితే నేను ఒక కట్ట తీసుకున్నాను. ఈ గోంగూరని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగి ఒక గిన్నెలో ఇట్లా చిల్లుల్లి ఉంటుంది కదా, అందులో వేసి పెట్టుకున్నాను. వేసుకున్నాక ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ గోంగూరని మొత్తం గోంగూర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయినాక కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గోంగూర అనేది ఉడికేదాకా కొద్దిగా దగ్గరకు అయ్యేదాకా మళ్ళీ ఉంచుకోవాలి స్టవ్ మీద. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇందులోనే వచ్చేసి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఈ మెంతుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర అనేది కొద్దిగా వేగాక ఇందులో వచ్చేసి ఒక టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టమాటా కూడా వేగిపోయింది. ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ గోంగూర అనేది చల్లారనివ్వాలి. చల్లారనిచ్చే లోపల మనం తాలింపు అనేది వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. అందులో వచ్చేసి నేను ఒక పావు నూనె యాడ్ చేసుకున్నాను. నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం పట్టి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అది ఉంది కదా, ఇందులోనే వచ్చేసి మనం ఈ గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్నప్పుడు మనం బాగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవద్దు, కొద్దిగా బరకగా చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి కొద్దిగా బరకగా. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూరలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపు కూడా వేసేసుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వచ్చేసి ఒక 3 to 4 days అనేది నిల్వ ఉంటుంది. మనం సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సాల్ట్ లేకపోతేనే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.